నమస్తే బోసుకుమరి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఎర్రచందనానికి సంబంధించి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది డిబేట్లు పెట్టి దీంట్లో చర్చించేది ఏంటంటే, మామూలుగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే సీజ్ ద షిప్ అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇప్పటికి కూడా బియ్యం రవాణా జరుగుతోంది. మామూలుగా అయితే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి, అసలు ఆయన కనిపెట్టడం, అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఆయన కనపడటమే మానేశాడు. అసలు ఆయన మీడియా ముందుకు రావటమే మానేశాడు. మామూలుగా అయితే ముందు అధికారులకు వచ్చిన తర్వాత ఆ డిపో అన్నారు, ఈ డిపో అన్నారు, అక్రమ రవాణా అన్నారు, బియ్యం అన్నారు, విపరీతంగా జరిగింది. కానీ ఇప్పుడు ఆయన కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో షిప్ ఆపేశారు. సీజ్ ద షిప్ అని చెప్పేసి బియ్యం అక్రమ రవాణా ఆపేశారు. ఆ తర్వాత దాని మీద విపరీతంగా చర్చ జరిగిన తర్వాత అది సక్రమంగా జరగలేదు, మళ్ళీ ఆ అక్రమ రవాణా జరుగుతుంది అనేటువంటి విధంగా డైరెక్ట్ గా టీడీపీ మీడియానే ఒప్పుకుంటోంది. ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించి ఇది ఆపాలి, లేకపోతే ఆపరేషన్ స్టార్ట్ చేసి అందరిని ఏర్పారేస్తాం అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తే, ఇది సాధ్యమేనా, ఇది అసలు అసాధ్యమైనటువంటి విషయం అనేటువంటి విధంగా మరి ఆయన్ని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి అక్రమ రవాణా జరుగుతుంది, పోర్ట్ ఉంది అదే రాష్ట్రంలో, దానికి సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు అని అంటే దానికి ఎవరు సహకారం అందించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు అందించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అందించలేకపోతున్నారు? అంటే వాళ్ళ నాయకులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? టీడీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదా? చేసేటువంటి సమర్థత, చేసేటువంటి ఓపిక, ప్రజలకు చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఫెయిల్ అవుతున్నారు అని అంటే సహకారం ఎవరు అందించాలి? మరి ఒక 80 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు బడ్జెట్లకు సంబంధించి అయితే మాత్రం ఎవరు కదలట్లేదు. అదే కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ గా టీడీపీకి సంబంధించినటువంటి అధికారులే పవన్ కళ్యాణ్ గారికి అడ్డుకట్ట చెప్తున్నారు అనేటువంటి విధంగా ప్రచారం జరుగుతోంది. మీకు దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు మొదట డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం అంటే మంత్రిగా చేసి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్ళాడు. అసలు హోమ్ మినిస్టర్ కి వార్నింగ్ ఇచ్చాడు, మిగతా అంతా బాగా మాట్లాడాడు, చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్ళాడు. ఆయన్ని కంట్రోల్ చేయడానికి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం అంటే మామూలు కూటమిలో ఉన్నాం, ప్లస్ వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది, మన పార్టీని నిలబెట్టుకోవాలి, ముందు మనం పని చేయగలము, మన పనిచేసేటువంటి సత్తా మన దగ్గర ఉందని చెప్పి ముందు ప్రజలను నిరూపించుకోవాలని ఇటు జన సైనికులకి అటు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేక ఉన్నటువంటి ఆ కొద్ది అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అద్భుతాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. నేను ఇది విషయాన్ని ఎప్పుడో మాట్లాడేవాడిని, కానీ ఇక ముందు కూడా మాట్లాడాల్సిన మాట్లాడతా కంపల్సరీగా. నిజాలు తెలియాలి కదా, అది అయిపోయింది. కొన్ని రోజులు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు. ఓకే రైట్, ఇప్పుడు లోకేష్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేస్తే ఏమవుతుంది? అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారాలు తగ్గిపోతాయి. ఆ అధికారాలు తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయడానికి చేసినటువంటి ఈ కుట్ర ఖచ్చితంగా జరగకూడదు అనేటువంటి విధంగా సరే ఏదో జరిగిపోయింది, సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి ఇంకా పవన్ కళ్యాణ్ గారి జోలికి రావట్లా. అసలు అక్కడి నుంచి ఇక మీడియా పట్టించుకోలేదు. లోకేష్ గారిని సీఎం చేయడం అనేది వాళ్ళ గోల్. పవన్ కళ్యాణ్ గారేమో దాన్ని అసలు ఒక రకంగా తినేస్తున్నాడు. అసలు సీఎం గారు లేరు, లేకపోతే లోకేష్ గారు లేరు, ఎవరు లేరు. అసలు మిగతా రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతుంది మొదటి స్టార్టింగ్ లో. దాన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని పక్కనెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని మీడియాలో చూపించకుండా లోకేష్ గారు ఈ కొద్దిగా చేసినా కూడా దాన్ని పెద్ద భూతద్దంలో చూపించేసి అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. బట్ అలాగని చెప్పి కష్టపడలేదంట కదా, ఆయన సాయశక్తులు ఆయన ట్రై చేస్తున్నాడు. అంటే లోకేష్ గారికి ఇస్తున్నంత కవరేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం మానేశారు. ఎందుకంటే ఆయన హైప్ అయిపోతున్నాడు, రేపు పొద్దున ఆయన వర్కౌట్ అవుతాడు, మన వర్కౌట్ అవ్వడం అనేటువంటి విధంగా వాళ్ళు రాజకీయంగా ఉండేటువంటి కుట్ర ప్రకారం ముందుకు వెళ్ళారు. ఇది మొదటి పాయింట్. రెండోది, ఇంకా ఈ సీజ్ ద షిప్ అని కానీ, ఎర్రచందనం కానీ, మిగతా విషయాలు అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి 100,000 కోట్లు కొల్లగొట్టేటువంటి క్రైమ్లు ఉంటాయో, ఎవరైతే ఈ భయంకరమైనటువంటి ఈ ఫ్రాడ్లు ఉంటాయో, వీటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయాలని ఎంతో ఆశ ఆయనకి. అది చేస్తున్నటువంటి క్రమంలో ఈ మీడియా ద్వారా ఆయన్ని అంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం, పై నుంచి ఆయనకి సహకారం అందించకపోవడం, ఎక్కడ పేరు వచ్చిందని. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా అసెంబ్లీలో చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అవమానించారనేది పచ్చి నిజం. ఇది వీడియోస్ కూడా ఉన్నాయి కదా, ఆడేమో పిలిచింది లేదు, అది లేదు, అవమానిస్తే దానికి అసలు టీడీపీకి సంబంధించిన మీడియా మాట్లాడినటువంటి తీరు అసలు నా జన్మలో నేను మర్చిపోలేను. నిజంగా ఎంత భయంకరం అంటే, రోడ్డు మీద ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఒక హైప్ ఇచ్చి, ఒక లెవెల్ ఇచ్చి, మరి ఆయనకి అండదండగా నిలబడి ఇంత పెద్ద భారీ మెజార్టీ రావడానికి అసలు బీజేపీ పార్టీ అయితే అసలు ఉందా లేదా, అసలు లేదు. అలాంటి దానికి కూడా సీట్లు తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన వ్యూహంతో ముందుకు వెళ్తే ప్రధానమంత్రి షాక్ అయిపోతే ఆయన వ్యూహం దెబ్బకి, అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి బ్రదర్ చిరంజీవి గారిని అవమానిస్తే ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా మాట్లాడాల్సింది పోయి వాళ్ళు మొదటి రోజు ఏం మాట్లాడారు తెలుసా? చిరంజీవి గారిదే తప్పు. ఎందుకు? చిరంజీవి గారు మరి మోహన్ బాబు గారితో, బాలకృష్ణ గారితో ఆయన అజాతశత్రువు అంటారు. మరి మోహన్ బాబు గారితో, బాలకృష్ణ గారితో ఎందుకు వివాదాలు ఉన్నాయో తెలియట్లేదు, అంటే వివాదం ఎవరికి ఉందో తెలియట్లేదు అనేటువంటి విధంగా చిరంజీవి గారిని నెగిటివ్ గా అంటే ఇండైరెక్ట్ గా ఆయన తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంత భయంకరమైనటువంటి కుట్ర, అంత భయంకరమైనటువంటి విషయం. ఆ తర్వాత ఇది సోషల్ మీడియా ఒప్పుకోలేదు, జనసేన పార్టీకి సంబంధించి, మెగా ఫ్యాన్స్ కి సంబంధించి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ టోన్ మార్చారు. ఎవరైనా సరే అసలు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని అప్పుడు ఖండించారు.
టోటల్ గా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంటాయి. అంటే ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ గారు అవమానిస్తే డైరెక్ట్ గా చిరంజీవి గారిది అసలు ఆయనకి సంబంధం లేనటువంటి విషయంలో చిరంజీవి గారి తప్పు బాలకృష్ణ గారి కరెక్ట్ అనేటువంటి విధంగా ఫస్ట్ ప్రొజెక్ట్ చేశారు. ఆశ్చర్యపోయాను నేను అసలు నిజంగా, అంత భయంకరంగా ఉంటుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఎక్కనిస్తారు, పవన్ కళ్యాణ్ గారు పని చేసుకొని ఇస్తారని చెప్పి చేయనిస్తారని చెప్పి కూడా మన అవివేకం అవుతుంది అనేది ఖచ్చితంగా వాస్తవం. ఇప్పుడు ఎర్రచంద్రానికి సంబంధించి కూడా ఎర్రచంద్రం అనేది ఫ్రీ హ్యాండ్ ఆయనకి ఇస్తే ఎవరు దానికి అందరూ సైలెంట్ గా ఉంటే దాని నయానో భయానో దాన్ని ఎలా దారిలో తీసుకురావాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అటు చేస్తా ఇది చేస్తా అది లేపేస్తా ఇది లేపేస్తా అది హడావిడి ఇది చేస్తా ఆ టెక్నాలజీ చేస్తా ఈ టెక్నాలజీ చేస్తా అని ఎప్పుడు చెప్పడు. ముందు ఎవరికైనా సరే ఒక వార్నింగ్, ఆ తర్వాత మళ్ళీ సర్దిద్దుకోండి అని చెప్పేసి మళ్ళీ చెప్తాం. అట్లా 4-5 సార్లు చెప్పి ఇక పూర్తిగా మాట వినకపోతే అప్పుడు యాక్షన్ లో దిగుతాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి పద్ధతి. కొంచెం ఓపిక వినేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఎర్రచంద్రాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ఆయన అక్కడికి వెళ్తే విపరీతంగా హైప్ వచ్చేసింది ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తే హైప్ వస్తుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా తప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి షీజ్ ద షిప్ అన్నాడు, అక్రమ రవాణా జరుగుతోంది. ఇప్పుడు ఎర్రచంద్రం అంటున్నాడు, మరి అది జరుగుతుందో లేదు తెలియదు. దాంట్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమా, ఇది జరిగిద్దా అనేటువంటి క్వశ్చన్ మార్క్. అంటే ఎవరు సహకారం కావాలి? సీఎం గారి సహకారం కావద్దా? సీఎం గారు సహకారం అందిస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేయగలరు అనేది ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఆయనకి ఎక్కడ హైప్ వచ్చిందని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇద్దో లేదు, సీజ్ ద షిప్ అన్నాడు. సీజ్ ద షిప్ అని చెప్పేసి అన్నాడు, మరి అక్రమ రవాణా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. మరి ఆయన మీరు ఇచ్చినటువంటి సహకారం ఏంటి? ఏ సహకారం? ఆయనకి పేరు వచ్చిందని చెప్పేసి రాజకీయంగా సహకారం ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు. అట్లా ఆదండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు. అసలు ఎందుకంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని చేస్తామని చెప్పి బెదిరింపులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేయాలి, వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళాలి, వాళ్ళని వెలుగులో తీసుకురావాలి అనేటువంటి తపన కలిగినటువంటి నాయకుడు. అతని దగ్గర డబ్బులు గాని ఉంటే, అతనికి సహకారం అందిస్తే అద్భుతాలు చేయగలడు. నిరంతర ప్రజాసేవలో ఉండగలిగినటువంటి వ్యక్తి, ప్రజాసేవలో మెరాకిల్స్ క్రియేట్ చేయగలిగినటువంటి టార్చ్ బేరర్. అలాంటి వ్యక్తి ఒక రాజకీయాల్లో ఒక ట్రెండ్ తీసుకురాగలిగినటువంటి మహానుభావుడు. అసలు రాజకీయాల్లో ఒక ట్రెండ్ తీసుకురాగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాంటి కుళ్ళు రాజకీయాలతోటి ఆయనకి ఆడ పేరు వచ్చేసింది అనేటువంటి విధంగా వీళ్ళు చేసేటువంటి రాజకీయాల వల్లే ఆయన వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి, ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్టా కాదా మరి ప్రజలు గమనించుకోరనుకోవడం మాత్రం ఖచ్చితంగా ఆ ప్రబుద్ధుల యొక్క అవ్యాఖ్యం అవుతుంది నాకు తెలిసింది. మరేమి తెచ్చు